మిత్రులారా, నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. జ్ఞానయోగం 30వ శ్లోకం. అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు ఆచరించదగినటువంటి ఒక మహోన్నతమైన ఆహార సంయమనం అనే యజ్ఞం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అపరే నియతాహారాః. కొంతమంది ఆహార విషయమున కట్టుబాటు కలిగిన వారై ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, ప్రాణాది వాయువుల యందు ప్రాణాది వాయువులను అర్పణ చేయుచున్నారు, లేక ఇంద్రియ వ్యాపారములను వశీకృత ఇంద్రియముల యందు హోమము చేయుచున్నారు. సర్వేప్యేతే యజ్ఞవిదః. అలా యజ్ఞం ఆచరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞవేత్తలే, యజ్ఞము గురించి తెలిసి ఉన్నవారే. యజ్ఞక్షపిత కల్మషాః. అలా యజ్ఞం ఆచరించిన వారందరూ కూడా ఆ ఆచరించటం మూలంగా పాపము నుండి విముక్తి పొందినటువంటి వారే. శ్రీకృష్ణ పరమాత్మ మానవులు ఆచరించదగినటువంటి అనేక యజ్ఞాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనం దైవయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, హఠయోగాభ్యాసం లేదా ఇంద్రియ నిగ్రహం, భక్తి యోగాభ్యాసం లేదా విషయత్యాగం, మనోనిగ్రహం లేదా సమాధి యోగం, ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయన జ్ఞానయజ్ఞం, ప్రాణాయామం, ఇలా అనేక యజ్ఞాలు తెలియజేశాడు. ఇలాంటి ఎన్నో సత్కర్మలను గురించి తెలియజేశాడు. ఇప్పుడు ఆహార సంయమనం అనేటటువంటి యజ్ఞం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మనం మామూలుగా ఆహారం తీసుకోవడం చాలా సాధారణమైన విషయం కదా. ఇందులో అంత విశిష్టత, అంత యజ్ఞం అనదగ్గ విశేషం ఏమున్నది అనుకుంటాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మోక్ష సాధనంగా ఈ ఆహార సంయమనం గురించి తెలియజేస్తున్నాడు. మోక్ష మార్గానికి ఉపకరించే ఒక సాధకంగా తెలియజేస్తున్నాడు. ఎందువల్ల అంటే ఆహారము యొక్క స్థూలాంశము చేత శరీరము, ఆహారము యొక్క సూక్ష్మాంశము చేత మనస్సు ఏర్పడుతుంది. కాబట్టి ఆహారము శుద్ధంగా ఉంటే మనస్సు శుద్ధిగా ఉంటుంది. ఆహారము సాత్వికమైనదైతే మనసు సత్వగుణాన్ని రూపొందించుకుంటుంది. కాబట్టి ఆహారం శుద్ధంగా ఉండాలి. మరి ఈ ఆహారాన్ని స్వీకరించేటప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయాలు ఏమిటి? భగవంతుడు ఇది ఒక యజ్ఞంగా చెప్తున్నాడంటే అందులో చాలా విశేషమే ఉంటుందిగా. ఒకటి, మితాహారమే హితాహారం. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఇంకా 2 ముద్దలకు మన కడుపులో స్థానం ఉండంగానే స్వీకరించటాన్ని ఆపేయాలి. ఇంకా మాట్లాడితే ఆహారం మన ప్లేట్లోకి తీసుకోబోయే ముందే మనం అతిగా లేకుండా మితంగా మనకు అవసరమైనంత తీసుకోవాలి. ఇక్కడ చాలా పెద్ద పొరపాటు జరుగుతూ ఉంటుంది. మన విషయంలో కావచ్చు, మన పిల్లల విషయంలో కానీ. ఆహారం ఒక రైతు ఎంత శ్రమిస్తే, ఎంత అతను తన జీవితాన్ని త్యాగం చేస్తే, ఎన్ని కష్ట నష్టాలు కోర్చితే ఆ పంట ఇవాళ మన నోటి దగ్గరకు వస్తుంది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకున్నప్పుడు, అన్నం పరబ్రహ్మస్వరూపంగా భావించినప్పుడు పిల్లలు బళ్ళో అయినా, కళాశాల హాస్టళ్ళలో అయినా, హోటల్స్లో అయినా, వివాహాది శుభకార్యాలలో అయినా అన్నం ఎలా వృధా చేస్తారు? ఎందుకు వృధా చేస్తారు? మూలం ఏమిటి అంటే అన్నం యొక్క విశిష్టత పిల్లలకు తెలియకపోవటం. దాన్ని తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులు, సమాజంలోని పెద్దలందరిపైన ఉంది. కాబట్టి మితాహారం తీసుకోవాలి. 2, సాత్వికాహారం.
ఎప్పుడైతే మనం సాత్వికాహారం తీసుకుంటామో మన మనసు సత్వగుణాన్ని సంతరించుకుంటుంది. అలా కాకుండా మాంసాహారం తీసుకోవడం వల్ల రజోగుణపూరితమై మనస్సు క్రౌర్యంతో నిండిపోతుంది. తత్ఫలితంగా సమాజంలో హింస పెచ్చరిల్లుతుంది. కాబట్టి సాత్వికాహారం స్వీకరించాలి. 3, న్యాయార్జితమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. ఇది ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి. మనం తీసుకోబోయే ఆహారం అది న్యాయార్జితం, ధర్మార్జితంగా ఉండాలి. ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో సంపాదింపబడిన దానితో తయారైన ఆహారాన్ని స్వీకరించాలి. దానివల్లనే మన మనసు శుద్ధమవుతుంది. అలాగే 4వ అంశం, ఆహారం భగవదర్పితం అయి ఉండాలి. ఆహారాన్ని తీసుకోబోయే ముందు భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకున్నప్పుడు అది పవిత్రమవుతుంది. మామూలుగా తాగే నీరైనా సరే శంఖంలో పోస్తే తీర్థం అంటాం. అది భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరితే అంతటి విశిష్టత చేకూరుతుంది. ఆ తీర్థాన్ని స్వీకరించేటప్పుడు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సకల పాప క్షయకరం, శ్రీ విష్ణు పాదోదకం పావనం పవిత్రం అంటాం. నీటికి అంతటి విశిష్టత వచ్చింది ఆ తీర్థానికి. అకాల మృత్యుహరణం అంటే ఒక హత్యో, ఆత్మహత్యో, ఆకస్మిక మరణమో కాకుండా పూర్ణాయుష్కుడుగా జీవించేటటువంటి భాగ్యం కలుగుతుంది తీర్థాన్ని స్వీకరిస్తే. సర్వవ్యాధి నివారణం, బ్రతికున్నంతకాలం రోగాలు, రుష్టులతో, బాధలతో కాకుండా ఆరోగ్యంగా సకల వ్యాధుల నుంచి విముక్తుడవై ఆనందంగా జీవించేటటువంటి శక్తి లభిస్తుంది. సకల పాప క్షయకరం, ఆ తీర్థం స్వీకరించటం వల్ల అనేక పాపాలు, సంచిత కర్మలు కావచ్చు, ఆగామి కర్మలు కావచ్చు, ప్రారబ్ధ కర్మలు కావచ్చు, సకల పాపాలు నశించేటటువంటి శక్తినిస్తుంది. అది శ్రీ విష్ణు పాదోదకం, ఆ శ్రీమన్నారాయణుడి పాదాల నుంచి ఉద్భవించింది కాబట్టి అంత విశిష్టత చేకూరింది. అది పావనమైనది, పవిత్రమైనది. అలా ఆహారాన్ని నైవేద్యంగా ఉంచి అలాంటి ప్రసాదాన్ని మనం స్వీకరించటం వల్ల మన మనస్సు శుద్ధమవుతుంది. చివరిగా నియమిత కాలసేవితం, ఆహారాన్ని ఏదో మనం ఖాళీగా ఉన్నాం కదా అని ఏదో టీవీ చూస్తున్నప్పుడు, ఏదో ప్రయాణం చేస్తున్నప్పుడు వేళాపాలా లేకుండా ఆహారాన్ని స్వీకరించడం నిషిద్ధం. దానికి ఒక సమయం, ఒక సందర్భం. ఆహారాన్ని నియమిత సమయాలలోనే స్వీకరించాలి అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా మితాహారం, సాత్వికాహారం, న్యాయార్జితాహారం, భగవదర్పితమైన ఆహారం, నియమిత కాలంలో తీసుకునేటువంటి ఆహారం వల్ల అది ఒక యజ్ఞం అవుతుంది. ఆహార సంయమనం అనే యజ్ఞం అవుతుంది. అలా మనం ఆ యజ్ఞాన్ని స్వీకరించటం వల్ల మనం యజ్ఞవేత్తలమే అవుతాము. యజ్ఞం యొక్క తత్వము తెలిసిన వారిమే అవుతాము. ఈ యజ్ఞాలు చేయటం వల్ల భగవంతుడు ఎన్ని రకాల యజ్ఞాలు చెప్తున్నాడు. ఈ యజ్ఞాలు చేయటం వల్ల, ఈ సత్కర్మలు ఆచరించటం వల్ల మనకు వనగూరే ప్రయోజనం ఏమిటి? సకల పాపాలు నశించడమే. జన్మజన్మల నుండి వచ్చేటటువంటి మనస్సుకు పట్టినటువంటి ఆ కుళ్ళు, ఆ తెగులు, ఆ పాపం అన్నీ నశించిపోతాయి. కాబట్టి యజ్ఞరూప పుణ్యాచరణమే శరణ్యం. ఎప్పుడైతే మనం ఈ యజ్ఞాన్ని ఆచరిస్తామో, అంటే శుద్ధమైన ఆహారం తీసుకోవడం కావచ్చు, ఇంతవరకు భగవంతుడు చెప్పినటువంటి వివిధ యజ్ఞాలను, సత్కర్మలను ఆచరించడం మూలంగా పాపాలు నశిస్తాయి. ఎప్పుడైతే పాపము నశిస్తుందో ఆ చిత్తము శుద్ధమవుతుంది. మనకు శుద్ధ చిత్తం ఏర్పడుతుంది. శుద్ధ చిత్తం ఏర్పడినప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో అప్పుడు మోక్షరూప శాంతి మనకు కలుగుతుంది. మోక్షానికి అర్హులమవుతాము. కాబట్టి యజ్ఞకర్మాచరణమే
మనకు శరణ్యం. మిత్రులారా, పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం. ధ్రువుడి యొక్క ప్రార్థనకు సంతసించిన శ్రీమన్నారాయణుడు ధ్రువుడితో ఇలా అంటున్నాడు: ధీరవ్రత రాజన్య కుమారక, నీ హృదయమందు మసలిన కార్యంబు ఆరూఢిగా నెరుంగుదున్, ఆరయనది వందరానిదైనను ఇత్తున్. అచంచల దీక్షవ్రత, రాకుమారా, నీ మనస్సులో ఉన్నటువంటి ఆ సంకల్పం, ఆ కోరికేమిటో నేను పసిగట్టాను, గ్రహించాను. నిజానికి అది నెరవేర్చరానిది, అది దుర్లభమైనది. అయినప్పటికీ తప్పక నీ కోరిక నెరవేరుస్తాను. అది ఎట్టిదనిన ఎందేని మేధియందు పరిభ్రామ్యమాన గోచక్రంబునంబోలే గ్రహ నక్షత్ర తారాగణ జ్యోతి చక్రంబు నక్షత్ర రూపంబులైన ధర్మాగ్ని కశ్యప శక్రులును సప్తర్షులును దారకా సమేతులై ప్రదక్షిణంబు తిరుగుచుండుదురు. అట్టి దురాపంబును అనన్యాధిష్ఠితంబును లోకత్రయ ప్రళయకాలంబునందున స్వరంబుగాక ప్రకాశమానంబునునైన ధ్రువక్షితియను పదంబు ముందట 66,000 సనన్ ప్రాపింతువు. తత్పద ప్రాప్తి పర్యంతంబు భవదీయ జనకుండు వనవాసగతుండైనన్ తద్రాజ్యంబు పూజ్యంబుగా ధర్మ మార్గంబున జితేంద్రియుండవై చేయుదువు. భవదనుజుండగు ఉత్తముండు మృగయార్థంబు వనంబున కుంజని మృతుండగు. తదన్వేషణార్థంబు తదాహిత చిత్తయై తన్మాతయు వనమ్మున కుంజని అందు దావదహన నిమగ్నయగు వెండియు. కట్టుకొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లుగా గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతి చక్రం, నక్షత్ర స్వరూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శక్రుడు అంటే ఇంద్రుడు, సప్తర్షులు, తారకలు కలుపుకొని ఒక ధ్రువకేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ భాగము మరొకరు చేరరానిది, పొందరానిది, దుర్లభమైనది, ముల్లోకాల ముంపులోనూ చెక్కు చెదరనిది, మహాకాంతివంతమైనది. అది ధ్రువక్షితి అనే స్థానం. ఇక రాబోయే 66,000 ఏళ్ళు గడిచాక ఈ స్థానాన్ని నీవు పొందుతావు. ఆ పదం ప్రాప్తించేదాకా వనవాసమునకు పోయేది నీ తండ్రి రాజ్యాన్ని నువ్వు న్యాయవంతంగా, ఆదరణీయంగా ఇంద్రియాలను జయించిన వాడివై పాలిస్తావు. నీ తమ్ముడు వేట కొరకు అరణ్యములోకి పోయి మరణిస్తాడు. అతన్ని వెతుకులాడుతూ అతని మీదే ప్రాణం పెట్టుకొని బ్రతుకుతున్న అతని తల్లి అడవుల్లోకి వెళ్ళి కార్చిచ్చులో చిక్కుకొని కాలిపోతుంది. అది యునుగాక. మిత్రులారా, ధన్యవాదాలు. శ్రీమన్నారాయణుడు తర్వాత ఏమన్నాడో తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.